సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్ను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఆర్ ప్రేమ్ కుమార్ అన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ యూఎఫ్బియు ఆధ్వర్యంలో జనవరి 3వ వారంలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె చంద్రశేఖర్, డి విజయ్ కుమార్, శివనారాయణ, చంద్రశేఖర్, విశ్వలక్ష్మి, తెనాలి పట్టణంలోని బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము గత మార్చిలో 24, 25 తారీఖుల్లో 5 డే బ్యాంకింగ్ కావాలని, మన వర్క్ ప్రెషర్ తగ్గాలని బ్యాంకు ఉద్యోగుల మీద 5 డే బ్యాంకింగ్ డిమాండ్ కోసం మనం ఐబీఏ ద్వారా అప్రూవ్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2017 నుంచి ఇది అప్రూవ్ చేసి కూడా దీన్ని ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ప్రకారంగా పోయినసారి మన మార్చిలో వాళ్ళు ఓకే చెప్పడం జరిగింది. బట్ కానీ అన్ఫార్చునేట్లీ అది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అది ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మళ్ళీ లెటర్స్ పెట్టినా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి ప్రొటెస్ట్గా యూఎఫ్బియు కాల్ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున అన్ని బ్యాంకులు ఉద్యోగులు కలిపి ఆఫీసర్సు, వర్క్మెన్ అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ ప్రొటెస్టేషన్ డెమాన్స్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్లో భాగంగానే 4వ తారీఖున ట్విట్టర్ క్యాంపెయిన్, 5వ తారీఖున స్ట్రైక్ డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. 5వ తారీఖున స్ట్రైక్ డేట్ను బట్టి ముందు కార్యాచరణ ఏంటి, జనవరి 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ స్ట్రైక్ డేట్ డిక్లేర్ చేసిన దాన్ని బట్టి మేము స్ట్రైక్ కూడా వెళ్తున్నాము. దాని ముందుగానే గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి 5 డే బ్యాంకింగ్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ 5 డే బ్యాంకింగ్ వారానికి 5 రోజుల పని దినాల కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇన్ ప్రిన్సిపల్గా గవర్నమెంట్ ఒప్పుకుని కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్కి పూనుకోలేదు. కాబట్టి మేమంతా ఈ ధర్నా కార్యక్రమాన్ని రావడం జరిగింది. ముందు జనవరిలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అప్పుడు స్ట్రైక్ కూడా ప్రకటించడం జరుగుతుంది. అన్ని ఐక్య వేదిక ఏదైతే ఉందో బ్యాంకుల ఐక్యత యూఎఫ్బియు 10 లక్షల సభ్యులు ఉన్న ఈ యూఎఫ్బియు కోరికను మన్నించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఈ 5 డే బ్యాంకింగ్ మీద ఓ తేదీని ప్రకటించాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమం అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 5 డే బ్యాంకింగ్ ఇచ్చినందువల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఏంటంటే కాస్ట్ కటింగ్, 5 రోజులు మాత్రమే ఆఫీసెస్ పనిచేస్తాయి. ఆ 1 డే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అని అలాంటివి, ఈ కన్వెయన్స్ అని అట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. అది కూడా ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు ఏంటంటే అండి, గత 5 ఇయర్స్ నుంచి 2021 నుంచి 2025 వరకు కూడా దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు మీకు కార్పొరేట్స్కి ఎన్పిఏ రద్దు చేశారు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా రద్దు చేశారు. అవన్నీ కూడా బ్యాంకుల మీదే భారం పడింది. అదంతా ప్రజాధనము. అలాంటి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. గవర్నమెంట్ ఇలాగా వాళ్ళకి రైట్ ఆఫ్ చేసినందువల్ల కూడా కొంతవరకు నష్టాల్లోకి రావడం ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని కూడా చూస్తున్నారు. దానికి కూడా వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తాము.